ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరి హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి మనందరి జీవితాల్లో మరొక దినాన్ని పొడిగించి ఇప్పటి వరకు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవుడిని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే మానవ మాతృ ఎడల ఆయన కృప కనికరము చూపిస్తూ దినదినము మన పనుల్లోనూ మన ఉద్యోగాల్లోనూ మన రాకపోకల్లోనూ మనం చదువుకోవడానికి వెళుతుంటే మరి వెళ్ళి రావటంలోనూ ఇలాగా మరి ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మనల్ని కాపాడుతూ వస్తున్న దేవుణ్ణి స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఈ సమయంలో మనం వాక్యము చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయము మరి 4వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశం చేసిన దినమందు భూమి ఆకాశం సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తులను బట్టి అది వరకు ఫలమంది ఏ పొదయు భూమి మీద ఉండలేదు, ఫలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఇక్కడ భూమి ఆకాశమును సృజించిన దేవుడు మరి ఆకాశ పక్షుల్ని అలాగే నేల పురుగులను అలాగే రెక్కలతో ఎగురు పక్షులను సముద్రంలో ఉండే చేపలను ప్రతిదీ ఇప్పుడున్న అడవి జంతువులన్నిటినీ మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పురుగులన్నిటినీ మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆకాశ పక్షులన్నిటినీ చెట్టులను పళ్ళ వృక్షాలను అన్నిటినీ సృష్టించాడు దేవుడు. అన్నిటినీ సృష్టించిన తర్వాత ఆయన వాటి ఏలుతకు ఎవరు లేరు, నరుడు లేడు. అప్పుడు ఏమనుకున్నాడంటే ఇక్కడ చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపేను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ పక్షుల గురించి, సూర్య చంద్ర నక్షత్రాల గురించి మరి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అన్నిటినీ నోటి మాటతో సృష్టించాడు. అవును అంటే అయితే నరుణ్ణి ఇక్కడ నేల మట్టితో నిర్మించినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడైన యెహోవా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడంటే జీవాత్మాయను. తర్వాత దేవుడు ఏం చేశాడు చూడండి పిల్లారా, నరుడు జీవాత్మాయను. ఇక్కడ మనం దేవుడు వచ్చి రోజు కూడా ఆదాముతో నరుడితో సహవాసం చేస్తున్నాడు. అయితే ఇక్కడ 2వ అధ్యాయం 18వ వచనంలో చూసుకున్నప్పుడు మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదుననుకుని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టినో చూచుటకు అతన్ని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. ఇక్కడ
దేవుడైన యెహోవా నరుడైనటువంటి దేవుడు మట్టితో చేసి జీవ ఆయువును ఊదాడు నాసికరంధ్రాలు. మరుడు జీవాత్మ అయిన నరుడు, ఆయనే ఆదాము. అయితే ఆయన ఒంటరిగా ఉన్నాడు. దేవుడు ఆయనతో సహవాసం చేస్తున్నాడు. ఆకాశమును భూమిని సృష్టించాడు. అందులోని మొత్తాన్ని సృష్టించి ఏదోని తోటేశాడు. అయితే ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆదాము దగ్గరికి జంతువుల్ని తీసుకొచ్చాడు, పక్షుల్ని తీసుకొచ్చాడు. ఆదాము ఏమేమి పేర్లు పెట్టాడు, అయ్యే ఇప్పుడు కూడా అప్పుడు కలిగినవి ఇప్పుడు కూడా మనం అయ్యే పిలుస్తాం. అది అవునన్నా కాదన్నా అదే కరెక్ట్. ఆదాము ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లతో ఇప్పుడు మనం పిలుస్తున్నాం. అయితే ఆదాము ఒంటరిగా ఉంటాం దేవుడు చూస్తున్నాం. చూసి అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి 2వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండము 2వ అధ్యాయం 21వ వచనం. గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించుచున్నప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఎట్లనే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును. ఇక్కడ దేవుడైన యెహోవా ఆదామును సృష్టించిన విధానం మనం చూసాము. మరి ఆదాము పక్కటెముకు తీసి స్త్రీలు నిర్మించిన విధానాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో నుండి చదువుకుంటాం. ఈ సహోదరుల ఈ మాటలు చాలా మందికి నమ్మని అసత్యముగా ఉంటాయి, కానీ ఇయే కరెక్ట్. బైబిల్లో రాయబడిందే కరెక్ట్. తెలుసా ఎందుకు కరెక్ట్ అంటే, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆ మాటలు రాయించాడు. నువ్వు నమ్మాలని కోరుకుంటున్నాడు. ఆయన చేసిన దానిని నువ్వు విశ్వసించాలని కోరుకుంటున్నాడు. నువ్వు నమ్ముతావా? ఆయన వద్దకు వస్తావా? ఇంకా ఎడంగానే ఉండి నీ ఇష్టానుసారంగా జీవిస్తావు. ఇక్కడ ఆదాము చేసిన తర్వాత, అవ్వను కూడా చేసిన తర్వాత చూడండి, 3వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం. 3వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటాడంటే, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పని సర్పంతో అని. ఇక్కడ మనం ఆదికాండం 3వ అధ్యాయం 1 కూడా చదువుకున్నాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండేను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లు దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్టు ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలము గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనేది. అందుకు సర్పము, మీరు సావనే చావు, అనగా మీరు వాటిని తిను దినమున మీకు కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది ఉండట చూసినప్పుడు ఆమె దాన్ని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకునకు ఇచ్చెను, అతడు కూడా తినేను. ఇక్కడ చూడండి పిల్లరా, దేవుడు సృష్టించినటువంటి మానవుడు, మనిషి, స్త్రీ పురుషుడు, ఇక్కడ దేవుడు చేయొద్దన్న పని చేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ కోసం ఆకాశం భూమిని సృష్టించిన తర్వాత నరుణ్ణి తన రూపంతో చేసుకున్నాడు దేవుడు.
చేసుకున్న తర్వాత తను ఒంటరిగా ఉండటం మంచిది కాదని పక్కటెముక తీసి స్త్రీని చేశాడు. చేసిన తర్వాత దేవుడు మధ్య ఉన్న ఫలములను, చెట్టు ఫలమును తినొద్దని చెప్పాడు, మధ్యలో ఉన్న చెట్టు. అయితే ఈ స్త్రీ, ఆదాము, సర్పము మాట్లాడుతుంది వచ్చి వాళ్ళతో. ఎవరితో మాట్లాడుతుంది? స్త్రీతో మాట్లాడుతుంది. ఇది తినొద్దని చెప్పాడా దేవుడు? అవును, మేము చచ్చిపోతాం తింటే. లేదు లేదు, సావనే జావ కదా. ఇక్కడ సృష్టికర్త దేవుడి మాట నమ్మకుండా మధ్యలో వచ్చినటువంటి సర్పం మాట నమ్ముతుంది ఈ స్త్రీ. మీరు సస్తారు అని దేవుడు చెబితే మీరు సావనే సావరని ఇక్కడ సైతాను చెబుతున్నాడు. ఈ మాటలు మనం గమనించాలి. ఈ రోజుల్లో కూడా దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకానికి వచ్చాడు మానవుడిగా. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపరి పాపభారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేద్దామని పిలుస్తున్నాడు. ఆయన ఎవరు కూడా రావట్లేదు. నేనే మార్గమును, సత్యమును, జీవము అని దేవుడు చెబుతున్నాడు. ఆయన ఎవరో నమ్మట్లేదు. ఆ రోజు కూడా అవ్వతో ఇది నిజమా, మీరు సావనే సావ అని చెబుతుంది. దేవుడేమో ఆ మధ్య చెట్టు ఫలమును మీరు తినొద్దని చెప్పాడు. ఇప్పుడు కూడా జరుగుతుంది, ఈ కాలంలో కూడా జరుగుతున్నది ఇదే. యేసుక్రీస్తు ప్రభు మీరు నా యొద్దకు రండి అని చెబుతున్నాడు. సైతాన్ ఏం చెబుతుందంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళొద్దు అని చెబుతుంది కదా. లోకంలో ఉన్న వారందరూ నశించిపోవచ్చుండగా యేసుక్రీస్తు ప్రభువు తెలుసు, సృష్టికర్త కాబట్టి ఆయన ఏం చెబుతాడు? సర్వలోకానికి మీరు సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడునని చెబుతున్నాడు. అయితే ఎవరు కూడా నమ్మట్లేదు. ఆనాడు ఆదాము ఏ విధంగా పండు తినొద్దన్న దాన్ని అతిక్రమించి పాపము, మరణము, శాపం కొని తెచ్చారు. మనిషికి మరణం లేదండి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరణము అవ్వ ద్వారా, ఆదాము ద్వారా వచ్చింది మనకి, సైతాను మోసపుచ్చటం ద్వారా కదా. ఈ యొక్క పాపము, మరణము, శాపం భూమి మీదకి వచ్చింది. మనమందరం నశించిపోతాం, చనిపోయి నరకానికి వెళ్ళుచుండగా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టాడు. మన కొరకే పుట్టాడు. ఆయన భూమి ఆకాశాలను సృజించిన దేవుడు. ఆయన మనిషిని తన రూపంతో చేసుకున్న దేవుడు. మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకు సాటి అయిన సహాయముగా తన ఎముకను తీసి, మనిషి ఎముకను తీసి, ఆదాము ఎముకను తీసి స్త్రీగా చేసిన దేవుడు నువ్వు నేను నశించిపోవచ్చుండగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవుడిగా పుట్టాడు కదా, మానవుడిగా పుట్టాడు. స్త్రీ గర్భాన పుట్టాడు. దేవుడు స్త్రీ గర్భాన పుట్టాడు. స్త్రీ పురుషుడు కలయికతో పుట్టలేదు దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. ఆయన డైరెక్ట్గా వస్తే నువ్వు నేను చూడలేము. అందుకని ఆయన మానవుడికి వచ్చాడు. మానవుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి నీ పాపముల నిమిత్తం, నా పాపముల నిమిత్తం ఆ కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు బలైపోయాడు. ఏ ఆదాములో అవ్వవు మరణాన్ని, శాపాన్ని, పాపాన్ని భూమి మీదకి తెచ్చావు. ఆ శాపమును, ఆ పాపమును, ఆ మరణమును దేవుడు ఆ కలవరి శిలువలో విరిచివేశాడు. మరణాన్ని ముళ్ళు ఆదాము మరణం తీస్తే ప్రభువైన యేసుక్రీస్తు ఆ మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై పైకి లేచాడు. నువ్వు నమ్ముతావా, విశ్వసిస్తావా ప్రభువైన యేసుక్రీస్తుని? ఈ రోజైనా ఆ రోజు ఆదాము అవ్వలు దేవుడు చెప్పినటువంటి
ఏదైతే ఆ పండు తినొద్దన్నాడు తిని మరణాన్ని తెచ్చారు. ఈరోజు ఆ మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రా, నేను మరణపు ముళ్ళు విరిచాను కలవరి శిలువలో. నువ్వు నా దగ్గరికి వచ్చి నీ పాపం అంతా నా దగ్గరికి పెట్టుకో. నువ్వు త్రాగుబోతువారా, వ్యభిచారివారా, దొంగవారా నా దగ్గరికి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు తిరుగుబోతువా నా యొద్దకు రా. నువ్వు డ్రగ్స్ కు లోనయ్యేవా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా. నువ్వు ఈ లోకంలో తాగు ఇష్టానుసారంగా తిరుగుతున్నావా, రా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. నీలో పాపంతో నువ్వు కొట్టుమిట్లాడుతున్నావా, ఆ పాపం అని దానిలో ఉండి చనిపోయి నరకానికి వెళ్తాం కాబట్టి, లేకపోతే ఆ యొక్క చెడు వ్యసనాలకు బానిసలై చనిపోయి నరకానికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళందరూ పిలుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది పాపుల కొరకేనండి, నీతిమంతుల కొరకు ఆయన రాలేదు. అయితే ఒక్కడైనా నీతిమంతుడు ఉన్నాడా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ లోకం ఒక్కడైనా ఉన్నాడా అనేది లేననేది మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. కాబట్టి ఈ సమయంలో వాక్యం ద్వారా దేవుడు మరొకసారి మానవ లోకానికి హెచ్చరిక చేస్తుండగా, మనుషులకు వాక్యము ద్వారా అందిస్తుండగా, ఏ ఆదాము అవ్వలు తప్పు చేసి మరణాన్ని తెచ్చుకున్నారు, ఆ మరణం మీద విజయం కలగజేసిన యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు, పిలుస్తున్నాడు. పాపాలు ఒప్పుకోమంటున్నాడు, ఆయన నమ్ముకోమంటున్నాడు. నీ పాపాలన్నీ ఆయన రక్తంతో కడుక్కోమని చెప్తున్నాడు. ఇప్పుడైనా నువ్వు ఇందామా యేసుక్రీస్తు ప్రభు మాట? ఆ రోజు ఆదామావులు వినలేదు. ఈ రోజు మనం కూడా వినకపోతే ఆ నరకానికి వెళ్తాం, ఆ నిత్య నరకంలో కాలతాం. ఆ కాలేవాడిని, అక్కడ నరకానికి వెళ్ళేవాడిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆదాములకు మరణాన్ని తెచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఆ మరణం మీద విజయం కలగజేసి మన నిత్య రాజ్యం, పరలోక రాజ్యం, ఆయన నుండి స్థలంలోనికి నిన్ను నన్ను తీసుకెళ్తానికి ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో యొక్క మాటలు వింటున్న నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు ఒకసారి గమనించి గ్రహించి మరలా నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక మరి ఆయన గురించి తెలుసుకోండి. ఆయన గురించి బైబిల్లో ఎక్కువగా ఉన్నది. ఆయన ఎలాంటి వాడు, ఎంత పరిశుద్ధుడు, ఆయన భూమి ఆకాశంలో సృజించిన దేవుడు, ఆయన నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ఆయనే రక్షకుడుగా దేవుడుగా వచ్చి ఉన్నాడు కనుక ఈ మాటలను నమ్మి రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొందవలసినటువంటి అవసరం ఉంది కనుక ఆ విధంగా దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళును గాక. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.